మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వరంగల్ జిల్లా నర్సపేట మండలం ముగ్దుంపురం గ్రామంలో ఉన్నటువంటి జయముఖి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి వికాస్ నిన్న తన మిత్రులతో కలిసి పక్కన ఉన్నటువంటి పాకాల సరస్సు సందర్శించడానికి తన తోటి ఒక 5 మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేయడానికి ద్విచక్ర వాహనాలపై వీళ్ళకి తెలిసింది. తన మిత్రులతో పాటు వీళ్ళతో పాటుగా వరంగల్ వాగ్దేవి కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్నటువంటి రాజు కూడా వీళ్ళతో పాటు ద్విచక్ర వాహనంపై పాకాల వీళ్ళకి తెలిసింది. మొత్తానికైతే సరదాగా కాలక్షేపానికి వెళ్ళి ఈ సందర్భంలో కూడా అక్కడ ఎంజాయ్ చేసి తిరుగు ప్రయాణంలో మళ్ళీ వరంగల్ మన నర్సంపేటకి వస్తున్న క్రమంలో ఇటు పాకాల ఇటు నర్సంపేట మధ్య ఉన్నటువంటి రాజుపేట అనే గ్రామం దగ్గర వీళ్ళ వస్తున్నటువంటి ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడి తెలిసింది. ఈ కింద పడడంతో పాటు అక్కడికక్కడికే వికాస్ వికాస్ జేఎంకే ఇంజనీరింగ్ కాలేజీలో మూడవ సంవత్సరం వికాస్ అక్కడక్కడే మృతి చెందాడు. రాజుకి మాత్రం తీవ్ర గాయాలని అతని మెరుగైన చికిత్స కోసం హన్మకొండకి వరంగల్ తరలించి చికిత్స ఇస్తారు. మొత్తానికైతే అంటే సంవత్సరం అంటే యాక్సిడెంట్ అయిన సంవత్సరం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి కేసు నమోదు చేసుకుని మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. మొత్తానికి చనిపోయిన వికాస్ రాజు ఎవరుతున్నారో జనగామ జిల్లా చిల్పూరు గ్రామస్తు తెలిసింది. అక్కడికి సంబంధించినటువంటి మనం సుమన్ టీవీ వారికి ఫోన్ చేసి కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. మొత్తానికైతే కుటుంబంలో సత్యనారాయణ వాళ్ళకి అంటే ఒక కూతురు ఒక అబ్బాయి తెలిసింది. ఆ అమ్మాయి కూడా ఎంబీఏ చేసింది. అబ్బాయి మాత్రం ఇక్కడ 3వ సంవత్సరం చదువుతున్నాడు. అయితే వాళ్ళ పాపని మనం ప్రశ్నించడానికి కొన్ని సమాధానాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే మా అబ్బాయికి అంటే సంబంధించిన మా తమ్ముడికి ఫ్రెండ్స్ తక్కువనే ఉన్నారు, కానీ ఆ బైక్ పై వెళ్ళిన రాజు ఎవరు మాకు తెలియదు, ఇది కొంచెం సస్పెక్టెడ్ గా ఉంది అని చెప్పేసి కొంత అంటే మా తమ్ముడు కింద పడి చనిపోలేదు, కొంచెం దానిపై దాడి చేశారు లేకపోతే చంపేశారు కానీ అనుమానం మాత్రం వ్యక్తపరిచింది. దీంతో పాటు ఒకవైపు వాళ్ళ అక్క అయితే ఎవరుతుందో అనుమానం వ్యక్తపరిచింది. ఇటువైపు పోలీసులు ఒక తమ శైలిలో మొత్తం విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికైతే పూర్తిగా మాత్రం ఇంకా ఏం జరిగిందని మొత్తం ఒక సస్పెక్టెడ్ గా ఉంది. మొత్తంగా పోలీసుల మధ్య పూర్తి విచారణ జరిపి నిందితులు ఎవరన్నది పసిగట్టే పని ఎంతనే ఉంది.